కాకినాడ రామారావుపేటలో గల ఆదిగురు యోగపీఠంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి ఉగాది ప్రాముఖ్యతను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనాన్ని వివరించారు. పండితులు సాంబశివ తేజస్ శర్మ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ నిర్వహించారు. తదుపరి చిన్నారులకు పద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. స్త్రీలకు, పురుషులకు సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు, మహిళలకు తెలుగు వంటల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కృష్ణవాణి, యోగపీఠం సెక్రటరీ డాక్టర్ మంజీరా, సభ్యులు లక్ష్మీనారాయణ, సత్యనారాయణమ్మ పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన యొక్క కాకినాడ ఆదిగురు యోగపీఠంలో ఈ యొక్క ఉగాది సంవత్సర వేడుకలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాలు, మన తెలుగు పద్యాల మీద, సంస్కృత శ్లోకాల మీద, అలానే మన భారతీయ సంస్కృతికి సంబంధించిన సంగీత వాయిద్యాల మీద ఇలా రకరకాల వాటిలో పోటీలు నిర్వహించడం జరిగింది. చాలామంది పిల్లలు ఇందులో పాల్గొన్నారు. అలానే సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు కూడా పిల్లలకి, స్త్రీలకి, పురుషులకి వేరువేరుగా మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా సాంస్కృతిక పద్ధతుల వాళ్ళందరూ కూడా చక్కగా మన తెలుగు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావడం జరిగింది. ఇందులో కూడా పోటీలు నిర్వహించాము. అదేవిధంగా మన తెలుగు వంటకాలు, పండగలు అంటేనే వంటలకు పెట్టింది పేరు. అందులో మన తెలుగువారి వంటలకి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి సో ఈ విషయాన్ని మరలా ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ తెలుగు వంటకాలపై కూడా స్త్రీలకి పోటీ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా వివిధ విభాగాల్లో మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇటువంటి పోటీలు నిర్వహించాము. వీటిలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క ఉగాది యొక్క ప్రాముఖ్యతని, మన తెలుగు సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరొకమారు మీ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మనకున్న 40 సంవత్సరాలలో ఈ విశ్వావసునామ సంవత్సరం 40వ సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. ఆ మహావిష్ణువు ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిష్టాన దేవతగా ఉంటారు. అయితే ఈ సంవత్సరం రాజు ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, అలాగే మంత్రి ఎవరు, ఇవన్నీ చెప్పడం జరుగుతోంది.
విత్తనము